నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. మనం రొంబ స్మార్ట్ అనిపించుకుంటే అప్పుడప్పుడు ఓ చిన్న చిక్కొస్తుందట. ఏంటో అది చూసేద్దామా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి, మీరొక గదిలో ఉన్నారు. అక్కడ మీరే అందరికన్నా తెలివైనవాళ్లు. అప్పుడు అక్కడ దాగున్న ఓ చిన్న ప్రమాదమేంటో తెలుసా? ఇది అచ్చం ఒక పజిల్ లాంటిది. మనందరం కలిసి దీనికి సమాధానం వెతుకుదామా? అయ్యో, చట్టమనగానే భయపడకండి. ఇదేమి పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉండే రూల్ కాదండోయ్. ఇది మన జీవితంలో మనం రోజూ చూసే ఒక చిన్న విషయం అంతే. అదేంటంటే, మనం మరీ ఎక్కువగా తెలివి ప్రదర్శిస్తే మన చుట్టూ ఉన్నవాళ్లు మనతో మాట్లాడటం మెల్లగా తగ్గించేస్తారట. ఎందుకో చూద్దాం. సరే, అసలు ఇలా ఎందుకు జరుగుతుందో మనం ఇప్పుడు మెల్లగా నెమ్మదిగా తెలుసుకుందాం. ఇదంతా మన వల్ల ఎదుటివాళ్లు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానిమీదే ఆధారపడి ఉంటుందన్నమాట. వాళ్ళెప్పుడైతే ఇలా అనుకుంటారో, ఒకసారి ఆలోచించండి. మన పక్కనున్నవాళ్లు మనకంటే చాలా స్మార్ట్ అని అనిపించినప్పుడు, లేదంటే వాళ్ల ముందు మనం చాలా చిన్నవాళ్లమైపోయామే అని ఫీల్ అయినప్పుడు, అన్నింటికన్నా ముఖ్యంగా నలుగురిలో మనల్ని ఎవరైనా నువ్వు చెప్పింది తప్పు అని సరిదిద్దినప్పుడు మనసుకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా? అవును, చాలా సింపుల్గా చెప్పాలంటే వాళ్ల ఈగో దెబ్బతింటుంది. ఇది చాలా సహజమైన ఫీలింగ్. ఉదాహరణకి, మనం ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటున్నప్పుడు ఒక ఫ్రెండ్ పదే పదే నేనే గెలిచాను, నేనే ఫస్ట్ అని అతిగా చెప్తే మనకు నచ్చదు కదా? ఇది కూడా అచ్చం అలాంటిదా. ఈ మాటలో ఎంత లోతైన అర్థముందో కదూ. మనం ఒక వాదనలో గెలవచ్చు, మనం చెప్పిందే కరెక్ట్ అని అందరితో ఒప్పించొచ్చు. కానీ ఈ గెలుపులో మనం మన స్నేహితుల మనస్సుని మాత్రం గెలవలేకపోవచ్చు. వాళ్లు మెల్లగా మనకు దూరమైపోతారు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కథల సమయం వచ్చేసింది. భయపడకండి, ఇవేమీ పెద్ద పెద్ద కథలు కాదు. మన చుట్టూ రోజూ జరిగే చిన్న చిన్న సంఘటనలు అంతే. ఈ కథలతో ఈ విషయం మనకు ఇంకా తేలికగా అర్థమవుతుంది. మనందరికీ మన స్కూల్ రోజుల్లో క్లాస్ టాపర్ గుర్తుంటారు కదండి. టీచర్ ఏ ప్రశ్న అడిగినా క్షణాల్లో టక్కున చెయ్యి ఎత్తి సమాధానం చెప్పేసే ఒక సూపర్ స్మార్ట్ స్టూడెంట్ కథ ఇది. తను అలా ఫాస్ట్గా ఆన్సర్స్ చెప్పేస్తుంటే మిగతా స్టూడెంట్స్కి కొంచెం సిగ్గనిపిస్తుంది. అయ్యో, అన్నీ తనకే తెలుసు, మనం చెప్పేం లాభంలే అని అనుకుని వాళ్లకి సమాధానం తెలిసినా చెప్పటానికి ముందుకు రారు. పాపం కదా. చూసారా ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వలేదో? ఆ టాపర్ తెలివితేటల వల్ల క్లాస్లో ఉన్న మిగతా వాళ్లందరూ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారన్నమాట. వాళ్ల ఉత్సాహం తగ్గిపోయింది. అందుకే ఇది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. సరే, ఇప్పుడు స్కూల్ నుంచి ఆఫీస్కి వెళ్దాం. ఇది ఆఫీస్ మీటింగ్లో జరిగే కథ. అక్కడ కూడా ఒక చాలా తెలివైన ఉద్యోగి ఉంటారు. మీటింగ్లో అందరూ వాళ్ల ఐడియాలు చెప్తుంటే ఈయన మాత్రం ప్రతి ఒక్కరి మాటల్లో తప్పులు వెతుకుతూ వాళ్లని సరిదిద్దుతూ ఉంటారు. పైగా ఎవ్వరికీ అర్థం కాని పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడతారు. మొదట్లో అందరూ వావ్, ఎంత తెలివైనవాడో అనుకుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఈయన ఎప్పుడూ తన తెలివిని ప్రదర్శిస్తాడు అని అనుకోవడం మొదలుపెట్టి మెల్లగా తన ఐడియాలని పట్టించుకోవడమే మానేస్తారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, అతను తెలివైనవాడే కాదనలేం. కానీ అతని ప్రవర్తన వల్ల టీంలోని మిగతా వాళ్లందరూ తమని తాము తక్కువగా ఫీలయ్యేలా చేశాడు. అందుకే టీం అతన్ని దూరం పెట్టేసింది. ఇక మన మూడో చివరి కథ ఒక షాప్లో జరిగేది. ఊహించుకోండి, ఒక సేల్స్ పర్సన్ కస్టమర్కి ఒక వస్తువు గురించి వివరిస్తున్నారు. కానీ చాలా పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వాడుతూ అర్థంగాని విషయాలు చెప్తున్నారు. పాపం ఆ కస్టమర్కి ఏమీ అర్థం కాక చాలా గందరగోళంగా, ఇబ్బందిగా ఫీలవుతారు. అప్పుడే పక్కనే ఉన్న ఇంకో సేల్స్ పర్సన్ వచ్చి నవ్వుతూ సింపుల్గా తేలికైన మాటల్లో వివరిస్తారు. ఇంకేముంది, కస్టమర్ హ్యాపీగా ఫీలై అతని దగ్గరే కొంటారు. చూసారా ఈ కథలో ఏం జరిగిందో? మరీ ఎక్కువ తెలివి చూపించడం వల్ల కస్టమర్కి నమ్మకం కలగలేదు, పైగా దూరం పెరిగింది. అందుకే కొన్నిసార్లు చాలా సింపుల్గా, స్నేహపూర్వకంగా ఉండటమే ఉత్తమం. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని కథలు విన్నాం కదా. మరి దీనికొక సింపుల్ పరిష్కారం ఏంటో తెలుసుకుందామా? ఇదొక చిన్న మ్యాజిక్ లాంటిది, మనందరికీ ఉపయోగపడుతుంది. ఇదే ఆ బంగారు సూత్రం. చాలా చాలా సింపుల్. మన ఎప్పుడూ, ఎక్కడ, మన మాటలతో కాని, మన తెలివితో కాని ఎదుటివారిని చిన్నబుచ్చకూడదు. వాళ్ళు తక్కువ అని ఫీలయ్యేలా చెయ్యకూడదు. అంతే. ఈ స్లైడ్ చూడండి, ఎంత సింపుల్గా ఉందో కదా. మనం ఒక్కరమే తెలివైనవాళ్లం అనిపించుకోవడం కాదు ముఖ్యం. మన తెలివితో పాటు అందరితో కలిసిపోయే గుణం కూడా ఉండాలి. అదే అసలైన విజయం.
సరే మిత్రులారా, స్కూల్లో బెల్ కొట్టే ముందు టీచర్ పాఠమంతా ఒక్కసారి రివిజన్ చేసినట్టు మనం కూడా ఈరోజు నేర్చుకున్న విషయాలను ఒక్కసారి చకచకా గుర్తు చేసుకుందామా? మొదటిది, మన తెలివితో ఎదుటివాళ్ళని భయపెట్టొద్దు. రెండోది, వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి. మూడోది, వాళ్ళు కూడా తెలివైన వాళ్లే అని ఫీలయ్యేలా చెయ్యాలి. ఇక చివరిగా, తప్పులు సరిదిద్దడం కంటే వాళ్లతో మంచి బంధం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఇవి మనల్ని అందరికీ నచ్చేలా చేసే చిన్న చిన్న మంచి అలవాట్లు. ఈ ఒక్క వాక్యాన్ని ఒక మంచి జ్ఞాపకంలా మనసులో పెట్టుకుందాం. మన చుట్టూ ఉన్నవాళ్లు మన వల్ల చిన్నగా ఫీలైతే వాళ్ళు ఎప్పటికీ మనతో నిలబడరు. గుర్తుంచుకోండి స్నేహితులారా, ప్రతిరోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒక రోజు పెద్ద విజయం సాధించవచ్చు. ఈరోజు మీరందరూ ఒక కొత్త విషయం నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.